సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇప్పుడు ఆర్బీఐ 2026 నుంచి న్యూ రూల్స్ తీసుకొచ్చింది. అది అందరికీ ఎవరైతే బ్యాంకింగ్లో కానీ కస్టమర్స్ అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతున్నాయి అనేది అర్థమవుతుంది. ఈ రూల్స్లో ఫస్ట్ ఏంటంటే జీరో ఛార్జెస్ టు యువర్ లోన్ క్లోజర్. అంతకుముందు ఏంటంటే లోన్ క్లోజ్ చేయాలంటే మినిమం 2% లోన్ క్లోజర్ మీద మనం పేమెంట్ చేయాలి. ఇప్పుడు అదంతా లేకుండా జీరో క్లోజర్ అని తీసుకొచ్చారు. అలాగే ఈ జనవరి 1, 2026 నుంచి ఇది ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అన్నీ కూడా ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేస్తున్నారు. సో బ్యాంక్స్ అనేవి ఛార్జ్ చేయడానికి లేదు. ఎనీ రీపేమెంట్ చేస్తే ఫోర్క్లోజ్ చేస్తే ఏం లేదు. దీనివల్ల ఏంటంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. ఇది లోన్స్ అన్నీ కూడా మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. తర్వాత వచ్చి ఫెయిర్ మినిమం బ్యాలెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము మినిమం బ్యాలెన్స్ అని చెప్పి మినిమం 10,000 ప్రైవేట్ బ్యాంక్స్ వేస్తున్నారు. దాని మీద మెయింటైన్ చేయకపోతే 1,000 రూపాయలు, దాని మీద సర్ఛార్జ్, ఇవన్నీ కలిపి ఒక 1,500 దాకా మనకి అన్నెసరీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఆర్బీఐ మినిమం బ్యాలెన్స్ అర్బన్లో వచ్చి 3,000, రూరల్లో వచ్చి 1,500 ఉంది. అది మెయింటైన్ చేసే వాళ్ళకే ఛార్జెస్ అది మినిమం బ్యాలెన్స్ కింద తీసుకుంది. అలాగే ఛార్జెస్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలాగే రీజనబుల్గా ఉండాలి. అది మెయింటైన్ చేయకపోతే అనేది గైడ్లైన్స్ చేస్తున్నారు. సో బ్యాంక్స్ అనేవి అకౌంట్ నెగిటివ్ బ్యాలెన్స్ ఉందని చెప్పి ఎడిషనల్గా ఛార్జెస్ కట్ చేయడానికి లేదు అనేది చెప్తున్నారు. తర్వాత ఈ ఎస్ఎంఎస్, ఓటీపీ అన్నిటికీ కూడా గుడ్ బై చెప్తున్నారు. ఏంటంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే మనకి జనరల్గా ఓటీపీ వస్తుంది, అది మళ్ళీ సబ్మిట్ చేస్తే కానీ ఆ హై వాల్యూ అమౌంట్ రాదు. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి ఓటీపీ అనేది బేస్డ్ లేదు. ఎందుకంటే ఇందులో చాలా సైబర్ రిస్క్ అంతా ఉంది కాబట్టి, ఫ్రాడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది రిమూవ్ చేసేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏంటంటే అథెంటికేషన్ షిఫ్ట్ చేస్తున్నారు. ఎలా అంటే యాప్ బేస్డ్ అప్రూవల్ కానీ బయోమెట్రిక్ కానీ ఇమ్మంటున్నారు. అలాగే ఈ న్యూ సిస్టమ్ వల్ల ఫాస్ట్గా సేఫ్గా ట్రాన్సాక్షన్స్ అయ్యేటట్టు జరుగుతాయని అనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్ వాళ్ళ మిస్టేక్స్కి వాళ్ళు కనుక బ్యాంక్ మిస్టేక్ చేస్తే కస్టమర్స్కి పే చేయాలని ఆదేశించారు. అంటే సపోజ్ ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, కానీ మనీ ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఆ మనీ 5 రోజుల్లో కనుక రిజాల్వ్ కాకపోతే అది ఆ ఇష్యూని ఫిక్స్ చేసి అది వెంబడే కాంపెన్సేషన్ కింద అప్లై చేయాలి. అంటే ఎవ్రీ డే 100 రూపీస్, 5 days తర్వాత ఇంకా నెక్స్ట్ 6th డే నుంచి 100 రూపీస్ బ్యాంకు కస్టమర్కి పే చేయాలి. ఇది ఇప్పుడు తీసుకొచ్చిన న్యూ రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే అకౌంటబిలిటీ కానీ కస్టమర్ యొక్క రైట్స్ కానీ ప్రొటెక్ట్ అవుతాయి. అలాగే లోన్ యాప్స్ కెనాట్ స్పై ఆన్ యువర్ మొబైల్. అంటే లోన్ యాప్స్ తీసుకుంటే ప్రతిదీ కూడా మన అన్నిటినీ యాక్టివిటీని చేస్తుంది. ఈ ఆర్బీఐ రూల్స్ ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. ఏంటంటే కాంటాక్ట్స్ కానీ, ఫొటోస్ కానీ, కాల్ హిస్టరీ కానీ వేటిని చూడటానికి లేదు. అలాగే ఓన్లీ పర్మిషన్ రిలవెంట్ టు సర్వీస్, ఓన్లీ సర్వీస్ ఎలా ఉంది. అలాగే అన్నెసరీ యాక్సెస్, ఏదైనా యాప్ కనుక అన్నెసరీ చూస్తే అది వైలేషన్ కింద, ఆర్బీఐ గైడ్లైన్స్కి వైలేషన్ కిందే ట్రీట్ చేయబడుతుంది. అలాగే ఈ పర్మిషన్స్ ఏవైనా ఇలాంటివి అడిగితే రిజెక్ట్ చేసే హక్కు ఈ యొక్క కస్టమర్కి ఉంది అనేది చెప్తున్నారు. సో దీనివల్ల మొత్తంగా ఏంటంటే మనకి ఇప్పటిదాకా బ్యాంక్స్ ఎడాపెడా మనని బాధేస్తున్నాయి, ఇది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని. ఆ తర్వాత లోన్స్ కనుక ముందు క్లోజ్ చేసుకున్న విపరీతంగా ఛార్జెస్ వేస్తున్నారు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేయాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసి ఒక స్మూత్ బ్యాంకింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. అలాగే ఇప్పుడు ఆర్టీజీఎస్ కానీ ఇవి కూడా బాగా తగ్గించారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాంకింగ్ మీద కొంత నమ్మకం వచ్చి బ్యాంక్స్ మనని
ఎడపెడ బాధట్లేదు అనేది బాధకుండా ఒక గైడ్ లైన్స్ అనేది ఆర్బీఐ తీసింది. ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఏంటో చూద్దాము. ఇదైతేనే ఒక డేరింగ్ వెల్కమ్ అని చెప్పచ్చు పాజిటివ్ న్యూస్ కింద. థ్యాంక్ యూ అండి. నమస్తే.